రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా శుభవార్త। అఖండ సౌభాగ్య ప్రాప్తికి అంటే ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుందండి? పసుపు కుంకాలతో తాను వెళ్ళిపోవాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది। మరి అఖండ సౌభాగ్య ప్రాప్తికి ఏ వ్రతాన్ని ఆచరించాలి? చాలా వరకు అఖండ సౌభాగ్య ప్రాప్తి అంటే స్త్రీలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎవరైనా కూడా పుణ్య స్త్రీలా వెళ్ళిపోవాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది। మరి కేవలం స్త్రీలేనా, పురుషులు కూడా కోరుకుంటున్నారు। ఏంటండి, మా భార్య చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా జీవించాలా? అందులో వృద్ధాప్యంలో భార్య యొక్క తోడు, భర్త యొక్క తోడు భార్యకి, భార్య యొక్క తోడు భర్తకి చాలా అవసరం అండి। మరి భర్తలు కూడా అంటున్నారు, ఏంటి కేవలం స్త్రీలకైనా సౌభాగ్యంగా వెళ్ళిపోవాలి, సౌభాగ్యవతిగా స్త్రీ వెళ్ళిపోవాలని కోరుకోవడం, మరి మా సంగతి ఏంటి? మేము ఒంటరిగా ఎలా జీవిస్తాం? ఇలా చాలా మంది సందేహపడుతూ ఉంటారు। అయితే భార్య భర్తలు ఇద్దరు కూడా చిన్నపాటి తేడాతో మరణించాలి। ముందుగా స్త్రీ మరణించిన తర్వాత ఎక్కువ వేరియేషన్ రాకుండా భర్త కూడా వెళ్ళిపోయినట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పి పురుషులు కూడా అడుగుతున్నారు। కాబట్టి మరి అఖండ సౌభాగ్య ప్రాప్తికి మన పురాణాల్లో చెప్పిన అంటే నారద పురాణంలో చెప్పిన చక్కటి పరిష్కారము అశూన్య శయన వ్రతం అట। అశూన్య శయన వ్రతము అన్నది ఏ రకంగా చేస్తారంటే, అయితే చాలా వరకు శయనం అంటే అశూన్యం అంటే ఎప్పుడు కూడా శయనం, మనం శయనించే మంచం మీద ఒక్కరే ఉండరట, ఇద్దరు కలిసే ఉండాలి। దీని అశూన్య అంటే చాలా వరకు అశూన్య శయన వ్రతం అంటారు। అసలు ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరిస్తారు అంటే, చాలా వరకు శుక్లపక్షంలో విధియ తిథి రోజు ఈ వ్రతాన్ని విధిగా ఆచరిస్తారట। ఉదయాన్నే ప్రాతకాలాన్ని భార్యాభర్తలు ఇద్దరు నిద్ర లేచి మరి ఆ రోజు ఉపవాసం ఉండి ప్రాతకాలానికి విష్ణుమూర్తికి దీపారాధన చేసి, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి దీపారాధన చేసి, మరి ఎలా అయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఎప్పుడు ఉంటారో, విష్ణుమూర్తి హృదయం మీదే లక్ష్మి ఉంటారు కదా, మరి ఈ రకంగా మేము కూడా కలిసే ఉండాలి అని ఈ వ్రతాన్ని ఆచరిస్తారట। పండ్లను పాలను తీసుకొని చక్కగా దంపతులిద్దరూ ఈ అశూన్య శయన వ్రతాన్ని చేయవచ్చట। మరి స్త్రీలందరూ కూడా 9 శుక్రవారాలు వ్రతం చేసినందువల్ల చక్కటి సౌభాగ్యం ప్రాప్తించే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలకు। మరి 9 శుక్రవారాల వ్రతాన్ని ఆచరించి పాయనాన్ని ఇవ్వడం వల్ల ముత్తైదులకి అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందట। అలాగే అమ్మవారిని సువాసినులు అంటే ముత్తైదు స్త్రీలు అమ్మవారిని అర్చిస్తేనట అమ్మవారికి ఎంతో ఆనందం కలుగుతుందట। మరి అమ్మవారిని మనం ఏ రకంగా పూజించాలి? మహాలక్ష్మిని కానీ దుర్గాదేవిని అంటే ఖడ్గమాలతో దుర్గని ఆరాధించవచ్చట ఈ 9 శుక్రవారాలు। అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఆరాధించవచ్చట। మరి సువాసినులు అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పుకున్నాం కదా, ఓం సువాసినార్చిన్యై నమః ఈ మంత్రంతో మనం అమ్మవారిని మరి 9 శుక్రవారాలు ఇలా ఆచరించినట్టయితే, ముత్తైదుకు వాయనం ఇచ్చి 9 శుక్రవారాల వ్రతాన్ని ఆచరించినట్టయితే మరి అఖండ సౌభాగ్య ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది। కాబట్టి మీరందరూ ఇది ఆచరించడానికి ప్రయత్నించండి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్।